హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. ఈరోజు వీడియో అయితే నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నానండి. అలాగే మేము ఒక 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్ తీసుకుంటాము, అలాగే ఫ్రూట్స్ తీసుకుంటాము. సో ఒంగోలులో పెద్ద మార్కెట్ అనమాట అది. అక్కడ అన్ని వెజిటేబుల్స్ అలాగే మీట్, చికెన్, ఫిష్ అన్ని ఇట్లా సపరేట్గా ఉంటుంది అనమాట మార్కెట్. అదంతా కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను నా వీడియోలో. నాకు మీరు సపోర్ట్ చేయండి, నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. అలాగే వీడియోస్ కంప్లీట్గా చూడట్లేదండి, కంప్లీట్గా చూడండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అలాగే నా ఫ్యామిలీలో అయితే ఏం జరుగుతున్నా కూడా, నేను ఏం చేసినా కానీ, అలాగే మా ఫంక్షన్స్ కానీ, నేను చేసే వంటలు కానీ, అలాగే నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ, నేను ప్రతి వీడియో కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు పెడుతున్నాను. సో ఒంగోలు కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఖచ్చితంగా. మీరైతే నా వీడియోస్ అయితే అన్నీ రెగ్యులర్గా చూడండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి, అవన్నీ కూడా వాచ్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా. నా వీడియోస్ చూసినట్లయితే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందండి, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం నేను తీయలేకపోయాను. బట్ నేను ఖచ్చితంగా అయితే నేను మంచి వీడియోస్ తీస్తాను, మీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తాను. ఈరోజు నా వీడియోలో అయితే నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నాను. చాలా పెద్ద మార్కెట్ అనమాట అది ఒంగోలులో. సో అది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా ఫిష్ మార్కెట్, అలాగే మీట్ మార్కెట్, అవన్నీ కూడా సపరేట్ వీడియోస్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళిపోదాం. రైట్ సైడ్ చూడండి, ఇది బాబూజీ కాంప్లెక్స్ మార్కెట్ అనమాట. ఈ మార్కెట్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఉంది. ఇక్కడ అన్ని వెరైటీస్ షాప్స్ ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద మార్కెట్ ఇది కూడా. నాకు తెలిసి అప్పట్లో ఇదే అన్నమాట పెద్దది ఒంగోలులో. ఇప్పుడు చాలా వచ్చుంటాయి కానీ అన్నీ మనకు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఒంగోలులోనే కాదండి, ఏషియాలోనే పెద్ద మార్కెట్. అలాగే ఇది రీటైల్ అండ్ హోల్సేల్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే ఇది తులసిరామ్ సెంటర్ అనమాట. ఇది రైట్ సైడ్ తులసిరామ్ థియేటర్ ఉండేది. సో ఇప్పుడు అక్కడంతా మనకి షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ వచ్చేసినాయి. షాపింగ్ అంతా ఏరియా అయిపోయింది ఇక్కడంతా. సో మాకు చాలా మెమరీస్ ఉంటాయి ఈ ఏరియాస్ అన్నీ కూడా. ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకి బస్ స్టాండ్ వస్తుందండి. బస్ స్టాండ్ నుంచే మనకి లెఫ్ట్ తీసుకుంటే మనకి పెద్ద మార్కెట్ వచ్చేస్తుంది. ఇది మనం మార్కెట్కి వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్డు అటు ఇటు కూడా మనకి చిన్న షాప్స్ ఉంటాయి. కొంచెం తక్కువ కాస్ట్లో మనకి ఇంట్లో అవసరం అయ్యే చిన్న వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. కత్తిపీటలు, ఇంకా దువ్వెనలు, చిన్న వస్తువులు, పాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అలాంటి ఇంట్లో మనకి అవసరమయ్యే చిన్న వస్తువులన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో రోడ్డుకి అటు ఇటు కూడా ఉంటాయి. అలాగే మనము లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం ఫ్రూట్స్ చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ ఇక్కడంతా ఫ్లవర్ మార్కెట్ అనమాట. ఇక్కడ మనకి హోల్సేల్ తక్కువలో వచ్చేస్తాయి పూలు కానీ ఫ్రూట్స్ కానీ. ఈ రైట్ సైడ్ అంతా కూడా అన్ని వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, మీరు చూడొచ్చు. అన్ని రకాలు ఉన్నాయి ఫ్రూట్స్, చాలా మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట మనకి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ రాగానే మనకు కావాల్సిన పెద్ద మార్కెట్ అయితే మనకు కనపడుతుంది కదా. ఇది ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్. మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే అన్న క్యాంటీన్ ఉంది. అన్న క్యాంటీన్లో మా బయట నుంచి ఊరుల నుంచి వస్తారనమాట, పక్కనే కదా బస్ స్టాండ్, ఇక్కడికే వచ్చి తీసుకొని వెళ్తారనమాట. సో అందుకోసం అది అన్న క్యాంటీన్ బాగా యూజ్ అవుతుంది. ఇలా లెఫ్ట్లో మనం వెళ్ళే షాప్ అండి. కానీ నేను మొత్తం మార్కెట్ అంతా చూపించాలని మీకు నేను కొంచెం ముందుకి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను చిన్నప్పుడు అయితే ఈ రోడ్లన్నీ కూడా ఇంత డెవలప్మెంట్ లేదండి. సో ఇప్పుడైతే మంచిగా పెద్ద రోడ్స్ వచ్చేసినాయి, మంచిగా నీట్గా పెట్టేశారు. ఇది లెఫ్ట్ సైడ్లో ఇంకొక ఎంట్రన్స్ అండి, ఇటు నుంచి కూడా మనం రావచ్చు. సో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీట్ దొరుకుతుంది. ఈరోజు అయితే లేదనుకుంటా. అలాగే మనకి ఇట్లాగా స్ట్రైట్ వెళ్తే
ఇక్కడ కొంచెం గోడౌన్ లాగా ఉందండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ స్టోర్ చేస్తారనుకుంటా. ఇక్కడ నుంచే వెళ్తాయి అనుకుంటా. ఎర్లీ మార్నింగ్స్ అయితే ఓపెన్ ఉండొచ్చు ఇక్కడ. సో ఇదంతా చాలా పెద్ద ప్లేస్లో కన్స్ట్రక్షన్ అండి. ఇదంతా చాలా అన్నీ మనకి దొరుకుతాయి. ఇక్కడికి వస్తే మనకు కావాల్సినవి అన్నీ తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్ళిపోతాము. ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే ఎగ్జిట్, అలాగే లెఫ్ట్లో మనకి ఫిష్ మార్కెట్ ఉంటుందండి. బట్ ఇప్పుడు మనమైతే రైట్ సైడ్ వెళ్తున్నాము. ఈ రైట్ సైడ్లో మనకి ఈ లెఫ్ట్ అంతా చూసుకోవచ్చు మీరు. వెజిటేబుల్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనకి ఇక్కడ తక్కువ కాస్ట్లో కూడా వచ్చేస్తాయి. మనకి అదే అన్నమాట బెనిఫిట్. పెద్ద మార్కెట్కి వస్తే మనకి అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి, అలాగే కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఇంటికి వచ్చి అమ్మే వాళ్ళకంటే మనకి ఇక్కడ తక్కువ దొరుకుతుంది అన్నమాట. అలాగే నేను ఇందాక మనం ఎంట్రన్స్ చూపించాను కదా, ఈ ఎంట్రన్స్లోనే మనం వచ్చాము. సో ఈ ఎంట్రన్స్కి మన షాప్ అయితే దగ్గరలోనే ఉంటుంది. బట్ ఇది రైట్ సైడ్ మనకి అన్ని మసాలాలు దొరుకుతాయి. బిర్యానీకి కావాల్సిన మసాలాలు అవన్నీ షాప్స్ కూడా చిన్న చిన్న షాప్స్ ఎంట్రన్స్లోనే ఉంటాయి అన్నమాట. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మనం వెళ్ళే షాప్ అయితే వచ్చేసింది. సో నేను వచ్చేసాను షాప్కి. ఇక్కడ మేము ఎప్పుడు ఈ షాప్కే వస్తామండి. ఇక్కడ అన్నీ కూడా మంచి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా చూసి ఫ్రెష్వి తీసి ఇస్తారనమాట. ఇక్కడ మన బయటవే కాకుండా వాళ్ళు ఏంటంటే లోపల కూడా కొంచెం స్టోర్ చేసి పెడతారనమాట. ఫ్రెష్వన్నీ మేము వెళ్తే కంపల్సరీ లోపల నుంచి తీసి మాకు కావాల్సినవి ఇస్తారు. అలాగే ఇక్కడ ఇప్పుడు నేనైతే వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. ఆలు తీసుకుంటున్నాను. ఆలు అయితే మాకు ఇంట్లో చాలా యూజ్ అవుతుందండి. పిల్లలకి చాలా ఇష్టం ఆలు. అలాగే ఇక్కడ నాటు మిరపకాయలు ఉన్నాయి. నాటు మిరపకాయలు అయితే మనకు కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కదా. మామూలు ఇప్పుడంతా హైబ్రిడ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి మిరపకాయలు. సో అందుకని నాటు మిరపకాయలు చూసి వెంటనే అవి తీసుకున్నాను నేను. అలాగే చామదుంప తీసుకుంటున్నాను. చామదుంప కూడా మనము ఎండు చేపలు, ఎండు రొయ్యలు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీస్లో. సో అందుకని చామదుంపలు, అట్లాగే క్యారెట్, బీట్రూట్ అయితే మెయిన్ నేను జ్యూస్కే యూజ్ చేస్తానండి. ఇక్కడ సొరకాయ తీసుకున్న, సొరకాయ నేను సాంబార్కి అలా ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. అట్లాగే ఇక్కడ అరటికాయలు చూసారా, అరటికాయలు కూడా నేను ట్వీటీకి చాలా ఇష్టం అరటికాయలు, ఫ్రై కానీ కర్రీ కానీ. సో ట్వీటీ కోసం మెయిన్ అవి తీసుకుంటా అన్నమాట. అలాగే ఇక్కడ అన్నీ ఫ్రెష్గా మనకి కావాల్సినవి లోపల వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్న వాటి నుంచి తీస్తారు. సో ఇక్కడ అన్ని కూరగాయలు అయితే మేము ప్యాక్ చేయించేసుకున్నామండి. ఇంకా ఇక్కడ నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ప్యాక్ చేయించేస్తున్నానండి. టమోటాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్నీ కూడా కరెక్ట్గా మనకి తూకం అన్నీ కరెక్ట్గా వేసి ఇస్తారు. మనము ఎప్పుడు మార్కెట్లో ఏంటంటే రెగ్యులర్గా ఒక చోటే వెళ్తే మంచిదన్నమాట. సో వాళ్ళన్నీ దగ్గరుండి చూసి మొత్తం మంచి వెజిటేబుల్స్ అన్నీ ఇస్తారనమాట. పుచ్చులు అవన్నీ వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తాయి కదా. వెయిట్ కూడా కరెక్ట్గా చూసి ఇస్తారు. వెయిట్ మనకి ఎక్కడ తేడా లేకుండా అనమాట. సో అలాగా మేము రెగ్యులర్గా ఇక్కడికే అనమాట వచ్చేది. అసలు ఎంత ఎండలుగా ఉన్నాయంటే చాలా ఎండలుగా ఉన్నాయి. ఈ ఎండలో నేనే కారులో అంతా తిరిగి మీకు చూపించాను. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి టెంట్ల కింద ఈ ఎండ అనక వర్షం అనక చాలా కష్టపడతారు కదా. సో మనము ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ దగ్గర మనము సపోర్ట్ చేసి మనం మార్కెట్కి వెళ్ళి తీసుకోవడమే చాలా మంచిది. అలాగే ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ కూడా మనము ఎప్పుడైనా కూర కానీ ఫ్రై కానీ చేసే ముందు క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ట్వీటీకి ఇష్టం అని చెప్పాను కదా అరటికాయలు, అవి కూడా తీసేసుకున్నాను. క్యాప్సికమ్ ఎక్కువ నేను వెజ్ రైస్లో అలాగా ఫ్రైడ్ రైస్లో యూజ్ చేస్తాను అనమాట. సో అందుకోసమని అవి తీసుకున్నాను. ఇంకా బిల్లింగ్ అయితే స్టార్ట్ చేసేసాడు. సో అన్నీ బిల్ వేస్తున్నాడు. అలాగే మనకి రేట్లు కూడా అంత ఎక్కువగా ఏం లేవండి, నార్మల్గానే ఉన్నాయి. అన్నీ కూడా నార్మల్ కాస్ట్లోనే వచ్చేసినాయి.
సో అన్నీ ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నాను నేను, అన్ని వెజిటేబుల్స్ వచ్చినాయో లేదో. కానీ నాకు దోసకాయలు రాలేదు అనిపించింది. నేను చెప్తే మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చారు. నేను చాలా కాలం నుంచి దోసకాయలు తెస్తుంటే ఎక్కువ చేదు వచ్చేస్తున్నాయండి. కానీ ఇతను మంచి దోసకాయలే వచ్చినాయి అని చెప్పి టేస్ట్ కూడా ఒకసారి చేయమన్నాడు. కానీ ట్రస్ట్ చేసేసి తీసుకున్నాను. సో ఇంకా మొత్తానికైతే అంతా అయిపోయింది. మొత్తం బిల్లింగ్ అయితే చేసేసారండి. అమ్మా చెప్పమ్మా. ఇస్తాను. అల్లం చిన్నపాయలు ఏమైనా కావాలమ్మా? ఇదాక 600 చిల్లర ఉంది, 30 రూపాయలు. 380 రూపాయలు. అదే పైన పెట్టామా? పెట్టేసి అయిపోయింది వెజిటేబుల్ షాపింగ్. ఫుల్ ఎండలు ఉంది, చాలా ఎండలు ఉన్నాయి. నిజంగా ఇక్కడ కూర్చొని ఇంత కష్టపడే వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లైవ్ నా వాయిస్ వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, ఏమనుకోకండి. ఎందుకంటే నా మైక్ ట్రబుల్ ఇచ్చిందనమాట, పని చేయట్లేదు. అందుకని నేను వీడియో అంతా కూడా మ్యాక్సిమమ్ వాయిస్ ఓవరే ఇస్తున్నాను. బట్ ఇక్కడ నుంచి మనము ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి మనకి. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ఫిష్ మార్కెట్ అని చెప్పాను కదా, ఆ ఫిష్ మార్కెట్ అనమాట. మనం ఇప్పుడైతే రైట్ సైడ్ వెళ్ళాలి. ఫిష్ మార్కెట్ కూడా ఒకరోజు నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి, చూపిస్తాను ఏమేమి వెరైటీస్ ఫిషెస్ ఉన్నాయి ఏంటి అని. సో ఇది ముస్లిమ్స్ వాళ్ళ షాదిఖానా అనమాట. అక్కడ మ్యారేజెస్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ రైట్ సైడ్ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, మీట్ అది దొరుకుతుంది. ఇది పెద్ద బిల్డింగే షాదిఖానా. ఇక్కడ మ్యారేజెస్ ఫంక్షన్స్ అలా ముస్లిమ్స్ జరుపుకుంటారనమాట. మనం ఇప్పుడైతే లెఫ్ట్ తీసుకుందాము. మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అక్కడ ఒకవేళ మిస్ అయినా ఇక్కడ కూడా ఉంటాయి ఈ ఫ్రూట్స్. చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టుకున్నారు ఇక్కడ కూడా. మనం ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్ళిపోవడం. ఇక్కడ చాలా మేకలు అయితే చూసానండి నేను. మార్కెట్లో కూడా చాలా మేకలు ఉన్నాయి, కానీ అవి కొయ్యరు, అవి అక్కడ బతుకుతాయి అన్నమాట. అక్కడ వెజిటేబుల్స్ అలాగే ఆకులు అవి తిని బతుకుతాయి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మనము ఇట్లా స్ట్రైట్ వచ్చేస్తే మీకు పాత మార్కెట్ చూపిద్దామని ఇటు వచ్చానండి. ఇక్కడ బ్లూ షర్ట్స్ చూసారు కదా, ఇదంతా కూడా పాత మార్కెట్ సెంటర్ అనమాట. సో ఇప్పుడు అది తీసేసి పెద్ద మార్కెట్ అక్కడ నేను చూపించింది అనమాట. కానీ ఇది ఖాళీ ప్లేస్ అట్లా వదిలేశారు. సో అక్కడ నుంచే మనం ఇక్కడ యూటర్న్ తీసుకుంటాము. ఇందా చూపించాను కదా బాబుజీ కాంప్లెక్స్, ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుంటాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పాట్స్ అలాగే మట్టి కుండలు మట్టి పాత్రలు అవి కూడా అమ్ముతారనమాట. ఇక్కడ చర్చ్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్. మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇది ఒక వ్యూ అనమాట పాత మార్కెట్కి. ఇది ఫ్రంట్ వ్యూ, ఇందాక చూపించింది బ్యాక్ వ్యూ. ఇది మటుకు అంత ఖాళీ ప్లేస్ అట్లా వదిలేసారు. ఇక్కడ అంత పార్కింగ్ అవి చేసుకుంటారు, కార్స్ బైక్స్ అన్నీ కూడా. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీయే, బట్ ఏదో సమ్ డెవలప్ అయితే చేస్తారు ఫ్యూచర్లో. మనము ఇంకా ఇక్కడ నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ వైపు నుంచి వస్తున్నామండి. ఇక్కడ జ్యూసెస్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ రైతు బజార్ చూసారా, ఇక్కడ రైతు బజార్లో కూడా మనకి అన్నా క్యాంటీన్ ఉంది. ఇంకా మనం ఎక్కడ మార్కెట్ ఏరియాస్లో చూస్తే మనకి అన్నా క్యాంటీన్ కనపడుతుంది. అలాగే మాకు ఇంటి దగ్గరలో ఇంకా కొబ్బరి బొండ తాగుదాము, బాగా ఎండగా ఉంది కదా అని చెప్పి వచ్చామన్నమాట. మాకు తెలిసిన అమ్మాయి అన్నమాట, ఇక్కడే మేము కొబ్బరి బొండ తాగుతాము. సో ఇక్కడ మంచిగా కొబ్బరి బొండ తాగేసి కొంచెం వేడిలో తిరిగాం కాబట్టి కొంచెం కూల్ అవ్వాలని చెప్పి తాగేసి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పిల్లల్ని తీసుకొని రావడానికి వెళ్ళాలండి. వాళ్ళకి స్కూల్ అయిపోయే టైం అవ్వింది. సో ఇక్కడ నుంచి మేము స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కొబ్బరి బొండ తాగేసి
మంచిగా రిలాక్స్ అయిపోయాము. ఈ ఎండలో తిరిగిందంతా కూడా ఈ కొబ్బరి బొండ తాగిన తర్వాత చాలా రిలాక్సేషన్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ వచ్చేసాము, పెట్రోల్ కొట్టించుకొని వెళ్దామని. ఇది మా పాత అపార్ట్మెంట్ తెలుసు కదండి, అక్కడ ఆపోజిట్ పెట్రోల్ బంక్ అన్నమాట. సో ఇక్కడ కొట్టించుకోవడానికి వచ్చాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ జైలు పక్కనే ఉంటుంది. ఇది పోలీసు వాళ్ళ పెట్రోల్ బంక్ అండి. మనకి ఎలాంటి కల్తీ లేకుండా మనకి మంచి పెట్రోల్ దొరుకుతుంది. అలాగే మేము ఎప్పుడు మా వెహికల్స్కి ఇక్కడే పెట్రోల్ కొట్టించుకుంటామండి. అలాగే ప్రిజన్లో ఉన్న వాళ్ళు, పేరోల్ మీద ఉన్న ఖైదీలు ఇక్కడ వర్క్ చేస్తారనమాట. సో వాళ్ళు తప్పులు తెలుసుకొని కొంచెం వాళ్ళు మంచిగా అవుతారు కదా, సో వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ మాకు అందరు కూడా మంచిగా పలకరిస్తారు. ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పిల్లల్ని ఎక్కించుకొని ఫ్రూట్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ బాగుంటాయి. ఇక్కడ ఎప్పుడు వాటర్ మెలన్ మేము ఇక్కడే తీసుకుంటామండి. మంచిగా స్వీట్గా చాలా బాగుంటాయి ఇక్కడ. ఐదు వద్దులే, తక్కువలో తీసుకున్నాం. 3 కేజీలు. నేను ఇంకా 3 కేజీ పుచ్చకాయ తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ బిల్ కట్టేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. సో నేనైతే ఇంటికి వెళ్ళి ఈ పుచ్చకాయ నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అలాగా మాకు 2 డేస్లో అయిపోతుంది. మేము వెళ్ళే దారిలో ఇక్కడ తాటి ముంజలు కనపడినాయి. పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట తాటి ముంజలు. అందుకని ఇంకా ఇక్కడ వాళ్ళే కొట్టి నీట్గా ఓపెన్ చేసి ఇస్తారనమాట. సో అందుకని చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా లేతగా చాలా బాగున్నాయి. అందుకని ఇంక ఇక్కడ ఆగేసి తాటి ముంజలు తీసుకున్నాము. అవి చూస్తుంటే అక్కడే తినాలనిపించింది. అలాగా 2 అక్కడే ఓపెన్ చేయించుకొని అక్కడే తినేసాము. నేను, మా హస్బెండ్, కెఫ్టీ కూడా వచ్చాడు. కెఫ్టీ కూడా తిన్నాడు అనమాట అక్కడే. అలాగా మనము డైరెక్ట్గా అలా తీయించుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మంచి ఎక్స్పీరియన్స్ ఇలాగా తాటి ముంజలు అక్కడ ఓపెన్ చేయించుకొని తినడము. ఇలాగా మనము సీజనల్ ఫ్రూట్స్ అండి ఖచ్చితంగా తినాలి. తీసుకుంటే చాలా మంచిది మన హెల్త్కి, మన బాడీకి కూడా. మనం ఏ ఫ్రూట్స్ అయినా కానీ మనము ఏ సీజన్లో వచ్చినాయి కంపల్సరీగా మిస్ అవ్వకుండా మీరైతే ఫ్రూట్స్ తీసుకోండి. చాలా టేస్టీగా అనిపించినాయి మాకైతే, చాలా లేతగా ఉన్నాయి. లోనే మేము వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము. ఆ ఎండను చూసిన తర్వాత ఖచ్చితంగా లిక్విడ్స్ అయితే తీసుకోవాలని కొబ్బరి బొండ తాగాము. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. సో మీకు అందరికీ ఈ వీడియోలో చూపించాను కదా, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. మీ అందరికి కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.